హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్గా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫంకీ డైరెక్టెడ్ బై అనుదీప్ కేవి. ఒక ఫుల్ మూవీ డైరెక్ట్ చేసి అనుదీప్ కేవి చాలా ఇయర్సే అయ్యింది, 3 years అయింది. 2022లో ప్రిన్స్ తర్వాత ఒక ఫుల్ మూవీని డైరెక్ట్ చేసిందంటే ఫంకీ అనే చెప్పుకోవచ్చు. మనందరికీ బాగా గుర్తుండిపోయే మూవీ ఏంట్రా అంటే జాతిరత్నాలు. అందులో ఆ సీన్స్ కానీ పొద్దున్న నుంచి సాయంకాలం వరకు జీన్స్ ప్యాంట్ ఎవరు వేసుకున్నారా జోగిపేటలో గొడవ పడతారు చూడు ఒక దగ్గర కూర్చొని, ఆ సీన్స్ కానీ ఆ సినిమా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. ఆ డైలాగులు ఇవన్నీ ఎక్కడరా బాబు ఇలా ఎలా రాశాడు అని మీ అందరికీ ఒక ఎప్పుడైనా ఆ మూవీ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లన్నా చూడొచ్చు. నేనే చాలాసార్లు చూశాను. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఫంకీ. హీరో వచ్చేసరికి విశ్వక్షేన్. ఫ్యూ వీక్స్ బ్యాక్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసినప్పుడు అరే ఈ డైలాగ్ లేటర్ బాబు ఎంత స్పాంటేనియస్గా ఎలా వస్తాయి, ఏదో మనం రోజు మాట్లాడుకునే డైలాగుల్లో ఉన్నాయని అనుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ని నేను మీతో కలిసి చూద్దాం అనుకుంటున్నా. డేట్ అయితే అఫీషియల్గా 13th February 2026 అని చెప్పేశారు. మనమైతే ఇంకా లేట్ చేయకుండా ట్రైలర్ చూస్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. ట్రైలర్ స్టార్ట్ నుంచి పెట్టా. సితారా ఎంటర్టైన్మెంట్. మా అమ్మకి మీ అమ్మకు ఆపరేషన్ చేయాలి. నాకు రాదు డాక్టర్. ఆపరేషన్? మీ మమ్మీకి ఆపరేషన్ చేయాలంటే నాకు రాదు డాక్టర్ అంట. వీరే నిండు కదరా స్వామి. మీకు ఇంటెలిజెంట్ డైరెక్టర్ కావాలి కదరా, పోతారా సుకుమార్ దగ్గర పనిచేస్తారా? త్రివిక్రమ్ ని కలవనికి పోయిరా మీరు? ఏమన్నారా త్రివిక్రమ్ నా పేరు చెప్తే? ఫస్ట్ వింటున్నా అన్నాడు అన్న. 40 కోట్లు చేసాడబ్బా బడ్జెట్. కోమల్ గారితో నేను ₹1 కోటి సినిమా ఫినిష్ చేస్తా. ముగ్గుల దింపనీకేనారా కోటి? ఒక్కసారి ముగ్గుల దింపిన తర్వాత బుగ్గాగిల్లుడే. నాకు ఈ డైలాగులు ఇవన్నీ ఉంటుంటే మనకు అనుదీప్ అన్నీ గుర్తొస్తున్నాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసా, వాళ్ళ ఫ్రెండ్తో చేసింది. అదే మ్యాడ్ స్కేర్ డైరెక్టర్. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఉంది అసలు. ఏంటి వీళ్ళిద్దరు రియల్ లైఫ్లో కూడా ఇలానే ఉంటారా? వీళ్ళే కదా సినిమాలో కనిపించేది మనకి హీరో రూపంలో అని అనిపించింది ఒక్క నిమిషం. 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాస్. 10thలో నువ్వు ఫస్ట్ క్లాసా అంటే 10th క్లాసే అంటావు. అమ్మ బాబోయ్. ఇవన్నీ గలీజ్ అనిపిస్తారా? నాకు గలీజ్ అనిపిస్తే ఇట్లా ఓనర్ కి రెంట్ కట్టుడు ఇవన్నీ. ఈ గెట్ టుగెదర్లు ఇవన్నీ కాదురా, మనందరం ఒకసారి కలుద్దాం రా. వీడు ఖచ్చితంగా యూఎస్లోనే ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. చూద్దాం, ఇది కూడా మంచిగా పేలేటట్టే ఉంది. చేయమా ఎట్లా అలాగే ఇలా అవును ఇలాను సైకిల్ సీన్ కార్డు పిలువంటరా అన్న వాడు బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయానా? నాకు ఎమోషన్స్ లేవారా? అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? ఆటో డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగిండ్రు అన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో మీరే 50 తీసుకున్నారు కదా. రేపు మనకి పెళ్ళవుతోంది. మీ అమ్మ నన్ను కోడలు అంటుంది. నాకు గలీజ్ అనిపిస్తుంది. ఇంకేం పిలవాలక్క నేను? మా డాడీ అంటే ఈ జనరేషన్ వాళ్ళు ఇలా ఉన్నారని ఎగ్జాంపుల్ ఏంటిది? నిన్ను అల్లుడు అని అంటాడు. అది నీకు గలీజ్ అనిపిస్తుంది. ₹2,000 ఇచ్చేసాడు మనోడు. లైట్గా ఒక బిట్ అయితే ఇక్కడ కనిపించేశాడు మనకి థియేటర్లో. ఇడిగ్గో మనోడు థియేటర్. అబ్బో ఫ్రెండ్స్ ముగ్గురు కనిపించారే. ఇదిగో ఈయన రైట్ సైడ్ ఉన్నాడు కదా, ఈయన ప్లస్ అనుదీప్ వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. చూడకపోతే పొరపాటు చూడండి. అది ఇంటర్వ్యూ మూవీ ప్రమోషన్ లేకపోతే వీళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలిసి మాట్లాడుకుంటున్నారా అని నాకైతే అర్థం కాలేదు. మీరు చూసి మీకేమనిపించిందో చెప్పండి. ₹2,000 ₹5,000 చీర చూపెట్టు. వాయమ్మో. నేను మా ఇంట్లో అప్పుడప్పుడు లేడీస్తో ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇలా మంచి బేరాలు ఆడతారు. ఏం వెళ్ళిపోవాలో చెప్పుడి నేను చూసుకుంటా. మరి టీం అంతా పోయి ఇంట్లో పండుకోండి పోండి అన్నా నేను ఏదో మాట వరుసకన్నా వరుసగా పండుకోండి పోండి. కోమల్, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి. అడగండి. ఏం లేదు, వదిలే. పర్లేదు అడగండి. ఇది ఎంతమంది ఏం లేదు. సిచ్యువేషన్ ఫేస్ అరే మీరు ఇట్లా సగం సగం చెప్తే మంచిగా ఉంటుంది చెప్తున్నా. మీరు అడగండి అది ఏందో. నువ్వు ఏ కర్రీ పాయింట్ లో డబ్బులు ఇవ్వవంటే కదా. అడగొద్దు. అనుదీప్ కేవి
క్రేజీ కదా అసలు. ట్రైలర్ అయితే అమ్మో మామూలుగా కాదు, బుర్రపై వెళ్ళిపోతుంది, అంత అంత నవ్వుకోవచ్చు ట్రైలర్. 13th ఫిబ్రవరి అన్లిమిటెడ్ లాఫ్ పక్కా ఉండిద్ది, ఇదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకైతే ట్రైలర్ భయంకరంగా నవ్వు వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అది మరి మ్యాటర్. ఫంకీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. విశ్వక్షేన్ నేను టీజర్ చూసినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది, అబ్బా విశ్వక్షేన్ సెట్ అవుతాడా లేదా అని. నాకు ట్రైలర్ చూసాక 100% సాటిస్ఫైడ్. ప్రశాంతంగా కూర్చొని మూవీ చూడొచ్చు. ఫిబ్రవరి 13th అయితే టికెట్లు బుక్ చేసుకోండి ఫస్ట్, ప్రశాంతంగా వెళ్ళి నవ్వుకోవచ్చు. ఫిబ్రవరి 14th ఎలానో ఏ డేనో మీకు తెలుసు కదా, దాని గురించి ఒక చిన్న వీడియో తర్వాత చేద్దాం. కానీ నెక్స్ట్ ఛానల్ని ఫాలో చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.